నమస్కారం. అక్షర్ లిప్కి స్వాగతం. ఈరోజు మనం రాకేష్ శర్మ గురించి తెలుసుకుంటున్నాం. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. ఈయన 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్, ప్రస్తుతం రష్యాకు చెందిన సోయజ్ T-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాముల్లో ఇతను 138వ వాడు. 1954 సంవత్సరంలో పాటియాలాలో జన్మించిన రాకేష్ శర్మ భారత వైమానిక దళంలో చేరాడు. చకచకా ఉన్నత పదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్, విమాన చోదకుడు అయ్యాడు. 1984లో భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లి మొదటి భారతీయ రోదసీ వ్యోమగామి అయ్యాడు. భారతదేశానికి చెందిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, రష్యాకు చెందిన సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ ఇంటర్కాస్మోకు సమన్వయ కార్యక్రమమైన ఈ యాత్ర సోల్యూట్ 7 రోదసీ స్టేషన్లో 8 రోజుల పాటు కొనసాగింది. ఈ యాత్రలో 35 ఏళ్ల రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన 20 వ్యోమగాములు ప్రయాణించారు. వీరి యాత్ర సోయుజ్ T-11లో ఏప్రిల్ 2వ తేదీ 1984న ప్రారంభమైంది. ప్రయాణ సమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులకై ఛాయాచిత్రాలను తీశాడు. ఈ ప్రయాణ సమయాన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాకేష్ శర్మను భారతదేశం ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ సారే జహాं से अच्छा హిందుస్తా హమారా అని సమాధానం చెప్పి దేశభక్తిని చాటి చెప్పాడు. రోదసీ నుండి తిరిగి వచ్చాక రష్యా ఇతన్ని హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. భారతదేశం రాకేష్ శర్మను 20 రష్యన్ వ్యోమగాములను అశోక్ చక్ర అవార్డులతో సత్కరించింది. రాకేష్ శర్మ వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా ఇరువురు ఈ యాత్రకు పోటీ పడ్డారు. అదృష్టం రాకేష్ శర్మను వరించింది. వీరిరువురు జీరో గ్రావిటీ అంటే భూమ్యాకర్షణ రహిత శిక్షణ పొందారు. ఈ శిక్షణలో వీరు యోగాభ్యాసం చేశారు. ప్రయాణంలో కూడా రాకేష్ శర్మ యోగాసనాలు చేశాడు. రాకేష్ శర్మ ప్రస్తుతం పదవీ విరమణ పొంది 2006 నవంబర్ ఇతను ప్రముఖ శాస్త్రజ్ఞుల సమావేశంలో పాల్గొన్నాడు. ఇస్రో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత మొదటి వ్యోమగామి యాత్రకు పచ్చజెండా ఊపబడింది. ఈయన హైదరాబాద్లోని అబిడ్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివాడు. అలాగే మరొకరి గురించి కూడా తెలుసుకుందాం. పండిట్ శివకుమార్ శర్మ. ఈయన జననం 1938 జనవరి 13. ఈయన భారతదేశానికి చెందిన సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు. ఈయన సంగీత రంగంలో సేవలకు గాను 1991లో పద్మశ్రీ, 2001లో పద్మవిభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. వృత్తి జీవితం. పండిట్ శివకుమార్ శర్మ 1938లో కాశ్మీర్లో జన్మించి జమ్మూ కాశ్మీర్లోని జానపద వాద్య పరికరం సంతూర్ను ఉపయోగించి భారతీయ సాంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు. ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి తొలి జానపద వాయిద్యకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శివకుమార్ శర్మ 1956లో జనక్ జనక్ పాయల్ బాజే సినిమాకు తొలిసారిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి 1960లో ఆయన తన తొలి సోలో ఆల్బమ్ను తీశాడు. పండిట్ శివకుమార్ శర్మ పండిట్ హరిప్రసాద్ చౌరాసియాతో కలిసి శివ హరి పేరుతో సిల్సిలా, పాస్లే, లమ్హే, చాందిని, డార్ వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఈయన శిష్యులు ఆర్ విశ్వేశ్వరన్ కూడా ఉన్నారు. 84 ఏళ్ల వయసులో పండిట్ శివకుమార్ శర్మ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ ఆయన గుండెపోటు రావడంతో ముంబైలోని 2002 మే 10న మరణించాడు. ఆయనకు భార్య మనోరమ, కుమారు రాహుల్ శర్మ, రోహిత్ శర్మ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.